అప్పుడు నేర్చుకుంటున్నటువంటి శిష్యుడు ఏం చేస్తాడంటే ఈశావాస్యమిదగం సర్వం ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అని గురువు చెప్తారు. ఏం మళ్ళా శిష్యుడు యత్కించిత్ యజ్జగత్యాం జగత్ యత్కించిత్ యజ్జగత్యాం జగత్ మళ్ళా గురు తేన త్యక్తేన భుంజీథా తేన త్యక్తేన భుంజీథా తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య సిద్ధనం మా గృధః కస్య సిద్ధనం మా గృధః కస్య సిద్ధనం. ఇప్పుడు గురువు గారు ఒకసారి చెప్తే శిష్యుడు రెండుసార్లు ఇట్లా చెప్పి 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 అది కంఠాపాఠం అయిపోయింది. అందుకే శృతి అని పేరు వేదానికి. వేదమునకు శృతి మాత శృతి మాత అంటే మీ శ్రవణము ద్వారా వచ్చిందే కానీ వేదము గురువుల నుంచి వీళ్ళకి అక్షరములు లిపి ద్వారా వచ్చినది కాదు. లిపి ద్వారా వచ్చింది కాదు. మహర్షులుగా ఉండేటువంటి వాళ్ళ ఆ శబ్దములను తపస్సుతో వాళ్ళు సాక్షాత్కరించుకొని ఆ సాక్షాత్కరించుకున్నటువంటి తత్వాన్ని మంత్రరూపంగా వాళ్ళు ఉచ్చారణ చేసి దానిని మళ్ళీ వాళ్ళ శిష్యులకు చెప్పారు. వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులకి ఇలా వచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని శృతి అని అన్నారు. కాబట్టి వేదాధ్యయనం అనేటువంటిది గురువు గారి దగ్గర అట్లా ఒక శ్రోత్రము నుండి ఇంకొక శ్రోత్రానికి, ఆ శ్రోత్రం నుండి ఇంకొక శ్రోత్రానికి వస్తుంది. దానిని శృతి మాత అని. కాబట్టి ఈ శృంగేరి పీఠంలో భారతీ తీర్థానంద స్వాముల వారికి వేదమును చెప్పినటువంటి ఒకనొక గురువు గారు అట్లా వాళ్ళ గురువుల నుంచి అధ్యయనము చేసినటువంటి వేదమును స్వామివారికి చెప్పారట. నాకు పూర్తిగా నేను పోయి చూసిందేం లేదు, వేరే వాళ్ళు చెప్పగా నేను విన్నాను. వారికి అక్షరములు రాయుట రాదు, అంటే అక్షరాలతో పని లేదు వాళ్ళకి, అక్షరాలతో పని లేదు. కాబట్టి తెలుసుకొని అంటే విని నేర్చుకుని గురువు గారు ఎలా పలుకుతారో అలాగే పలకాలి. దాంట్లో ఒక్క అక్షరము కూడా పొల్లుకోవడం కానీ లేదా స్వరము హెచ్చుగా తక్కువగా చెప్పుడు కానీ అలా ఉండదు, అలా జరగదు. అలా జరగకుండా కరెక్ట్గా అట్లే పలకాల్సి ఉంటుంది. అలాగే పలుకుతూ నేర్చుకుని అవి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకే వేదమునకు అంత గొప్ప స్థానం ఉన్నది. సరే, ఇప్పుడేంటి, ఇప్పుడు మనకు ఈ వేదం ఏం చేస్తుందంటే వేదములో 3 భాగములు ఉన్నాయి. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఈ కర్మకాండ ఏం చేస్తుందంటే నీకు లోకంలో ఉండేటువంటి భోగములు పొందేదానికి చెప్తారు. లోకములో లేనటువంటి స్వర్గాది లోకములను పొందేటువంటి దానికి సంబంధించినటువంటి కర్మను కూడా చెప్తారు. అట్లా స్వర్గాది లోకాలను పొందేటువంటి కర్మలు చెప్పేటువంటి దానిని భగవంతుని తత్వాన్ని తెలుసుకునేదానికి అంతఃకరణ శుద్ధి కలిగేదానికి చెప్పేటువంటి కర్మను అలౌకిక కర్మ అని అంటారు. అందుకని కర్మయోగంలో మనం చేసేటువంటి కర్మ ఏమవుతుందంటే అలౌకిక కర్మగా చేయాల్సి వస్తుంది. కర్మయోగం అనేటప్పటికీ నువ్వు చేసే కర్మ కాకుండా అలౌకిక కర్మ అంటే అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మానాత్మ వివేక జ్ఞానము తెలుసుకునేదానికి నీకు ప్రిపరేషన్ అయ్యేటువంటి విధానములో శాస్త్రము నీకు చెప్తుంది. కాబట్టి ఇప్పుడు వీడు చేస్తాంటే కర్మ ఏం చేస్తుంది? ఇది వీడు చేస్తాంటే కర్మ మామూలుగా ఇక్కడ కర్మ చేస్తున్నా కూడా అది కర్మయోగముగా మరి అది అలౌకికమైనటువంటి విషయాన్ని అది తీసుకొస్తుంది. కాబట్టి అది అప్పుడు అది కర్మ కాదు, అది కర్మయోగం అవుతుంది. అదేవిధంగానే ఉపాసన అనేటప్పుడు ఈ తపస్సులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీడు చేసేటువంటి ఉపాసన లౌకికమైన ఉపాసనలు కొన్ని ఉంటాయి, అలౌకికమైనటువంటి ఉపాసనలు. దాన్ని కూడా వేదం చెప్తుంది. దాంట్లో అలౌకికమైనటువంటి ఉపాసనలు చేసేదాని వలన వీడు అంతఃకరణ శుద్ధి కలిగి భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకునేదానికి ముందుకు పోతాడు. అందుకని
ఈ అలౌకికమైనటువంటి తత్వాన్ని చెప్తుంది చూడండి, అది ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత జ్ఞానకాండం. జ్ఞానం అనేటప్పుడు ఆత్మస్వరూపమును గురించి చెప్పేటువంటిది. ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పేటువంటిది అంటే ఆత్మస్వరూపము ఎలా ఉంటుందని చెప్పలేదు. అది ఎలా ఉంటుందని చెప్పలేదు, కానీ ఆత్మస్వరూపము దానిని ఇలా 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 నువ్వు చూస్తే నీకు అప్పుడు అలా 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 అది నీకు అవగాహన అవుతుంది అని చెప్పేం చేస్తుందంటే ఆత్మస్వరూపము దగ్గరకు పోయేటంత వరకు తీసుకుపోతారు. అంటే ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మస్వరూపం దగ్గరికి తీసుకుపోతుంది. అంటే ఇప్పుడు మనం సపోజ్ మన బంధువులు ఎవరో ఉన్నారు, మన బంధువుల ఇంటికి వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళకు వీళ్ళిల్లు తెలియదు. మనల్ని ఏం చేశారంటే వాళ్ళు, మనం అక్కడ రోడ్లో ఉంటే వాళ్ళు పోతూ మనల్ని అడిగినారు, ఏమప్పా పలానా వాళ్ళ ఇల్లు ఉందంట కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడా అని వాళ్ళు అడిగారు. అడిగితే మనం ఏం చేస్తాం, మనము మన బంధువుల ఇంటి దగ్గర వరకు తీసుకెళ్ళి ఇదే పైళ్ళు, ఇదే గడప వాళ్ళది, ఈ గడపలో మీరు వెళ్ళండి, వారు లోపల ఉంటారు అని చెప్తాం. అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళమా అని అంటే మనం వెళ్తాము, కానీ వచ్చింది వాళ్ళు వేరే వాళ్ళు. అది ఏ పని మీద వచ్చినారో ఎందుకు వచ్చినారో ఏమో మనకు అదంతా తెలీదు. అందువల్ల ఏంటి, వాళ్ళు పని చేసుకొని నాకు వేరే పని ఉంది కాబట్టి నేను ఎట్లా వెళ్ళిపోతాను. అందుకోసమని వాళ్ళని తీసుకెళ్ళి గడప వరకు వెళ్ళి ఇదే వాళ్ళ ఇల్లు అని చూపించి మనం వెనక్కి వచ్చేస్తాం చూడండి. ఆ విధముగా ఈ శాస్త్రం ఏం చేస్తుందంటే, అంటే జ్ఞానకాండ స్వరూపమైనటువంటి వేదమాత మనలను ఆత్మస్వరూపము యొక్క గడప వరకు తీసుకొస్తుంది. అంటే నువ్వు ఎలా ఉంటే, నువ్వు ఏ విధంగా ఉంటే ఆత్మస్వరూపాన్ని చూడగలవు, ఆత్మస్వరూపాన్ని అనుభూతిని చెందగలవు, ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకోగలవు, వీటన్నింటినీ చెప్తారు. అంటే దీన్ని ప్రిపేర్ చేస్తుంది, మనల్ని అలా ప్రిపేర్ చేస్తుంది. మన మనసును ప్రిపేర్ చేస్తుంది, శరీరాన్ని ప్రిపేర్ చేస్తుంది, మన బుద్ధిని ప్రిపేర్ చేస్తుంది, మన ఇంద్రియాలను ప్రిపేర్ చేస్తుంది. దానినే శమము, దమము, అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, తర్వాత ఆత్మానాత్మ వివేక జ్ఞానము, తర్వాత వైరాగ్యము, ఇవన్నీ కలిగి ఉండిన తరువాత ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అనేటువంటి దృఢమైనటువంటి ఆ పట్టుదల ఉండుట, ఇలా ఉన్నటువంటి వాణ్ణిగా తయారు చేసి వాడిని తీసుకుపోతుంది. ఎక్కడికి తీసుకుపోతుంది? ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేడానికి ఎంత దగ్గరికి పోవనో అంత దగ్గరికి పోతుంది. దగ్గరికి పోయి ఇంకా నువ్వు చూసుకోప్ప ఆత్మస్వరూపం, అదే ఆత్మస్వరూపం అని చెప్పేస్తుంది. అంటే ఏంటి, నిన్ను ఆ వాకిలి వరకు తీసుకెళ్ళిపోతుంది. వాకిలి వరకు వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా దానికి లోపలికి వెళ్ళే ప్రవేశం చేసేంత సామర్థ్యం దానికి ఉండదు. అంటే ఇక దాన్ని ఆత్మస్వరూపాన్ని గురించి వర్ణించడానికి కానీ, ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పడానికి కానీ దానికి చేత కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఉపనిషత్తు చెప్తారు. అంటే ఆత్మస్వరూపాన్ని చెప్పేదానికి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, వాక్కులు కానీ మనస్సు కానీ ఇవి రెండు కూడా ఏమవుతాయంటే వెనక్కి వచ్చేస్తాయి. చెప్పలేక అంత దూరము తీసుకెళ్ళి ఇంకా ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పేదానికి వీలు కానంత స్థితి వరకు తీసుకెళ్ళిపోయి ఇంకా మనల్ని ఏం చేస్తుందంటే, మనం ఇంకా అక్కడ పోయిన తర్వాత ఇంకా నీకే అవగాహన అయిపోతుంది. ఇదే ఆత్మస్వరూపం అని నీకు తెలుస్తుంది. అక్కడ ఈ యొక్క ప్రమాణములలో శాబ్ది ప్రమా అని అంటారు. శాబ్ది ప్రమా అనేటువంటిది ఇక్కడ ప్రమాణం. శాబ్ది ప్రమా అంటే శబ్దమే.
శబ్దము రూపంగా ప్రమాణం. శాబ్దీ ప్రమాణం అంటే వేదమే. వేదం అంటే ఇక్కడ ఉపనిషత్తే. ఆ ఉపనిషత్తు ప్రమాణము వేదాంత రూపంగా దాన్ని తీసుకుని వేదాంత రూపంలో నీకు ఆ ఆత్మతత్వాన్ని చూపించేదానికి గాను మహావాక్యాలు 4 రూపంగా వచ్చి ఆ 4 మహావాక్యాల నుంచి మళ్ళా దాంట్లో లక్షణ రూపంగా వచ్చి లక్షణలో 3 లక్షణాలు, జహల్ లక్షణ, అజహల్ లక్షణ, జగద్ అజహల్ లక్షణ అని 3 లక్షణాలు. ఆ అజహల్ లక్షణ రూపం కూడా ప్రయోజనవతి లక్షణ, ప్రయోజన సహిత లక్షణ, ప్రయోజన నిరూఢ లక్షణ అని 2 లక్షణాలై దానిలో ప్రయోజన నిరూఢ జహద్ అజహల్ లక్షణ వృత్తి బ్రహ్మ ఆవరణ నివర్తకం చేస్తారు. అంటే ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది శాస్త్రజ్ఞానం ఏం చేస్తుందంటే నీ మనస్సును ఇలా ప్రిపేర్ చేసి అన్నింటి నుంచి దూరం చేసి తీసుకెళ్ళి అక్కడ లక్షణ దగ్గర తీసుకెళ్ళి అంటే లక్షణ అనే దగ్గర కూర్చోబెట్టి దాంట్లో జహల్ లక్షణ వృత్తి దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి నిన్నేం చేస్తుందంటే నిన్ను వేరు చేసి ప్రయోజన నిరూఢ అంటే అది తీసుకొని పోతా ఉంది. తీసుకొని వెళ్ళి ఇప్పుడు గంగానది ఒడ్డున ఒక పల్లి ఉందని అనుకోండి. గంగానది ఒడ్డున ఒక పల్లి ఉంటే ఆ గంగానది వలన ఆ పల్లికి ఉపయోగం ఉందా లేదా అని అంటే గంగానది ఒడ్డులోనే పల్లి ఉంది కాబట్టి గంగానదిలో నుంచి ఆ నీళ్ళన్నీ కూడా ఆ పల్లిలో ఉండే వాళ్ళు వాడుకుంటారు. ఆ నీటి యొక్క స్పర్శ వీళ్ళకి తగులుతుంది. ఆ నీటిని ఉపయోగించుకొని పంటలన్నీ చేసుకుంటారు. ఆ నీటిని ఉపయోగించుకొని ఇంట్లో కార్యక్రమాలన్నీ చేసుకుంటారు. ఆ నీటిని ఉపయోగించుకొని పశువులు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవడం అవన్నీ జరుగుతాయి. వీళ్ళు తాగేదానికి వంట అన్నింటికీ ఉపయోగించుకుంటారు. తర్వాత ఇంకా ఆ నీటి నుంచినే వీళ్ళు కావాల్సినటువంటి కరెంట్ ఇవన్నీ కూడా ఉత్పత్తి చేసుకొని వాటి ద్వారా అన్నీ వాడుకుంటారు. అంటే గంగా నది నుంచి వాళ్ళకు ఈ ప్రయోజనం ఉన్నది. దాన్ని ప్రయోజనవతి లక్షణ అంటారు. కానీ ఆ విధముగానే ఇక్కడ ఈ ఈ మహావాక్యములు 4 ఉన్నాయి చూడండి. ఈ 4 వాక్యాలు ఏం చేస్తాయంటే మిగతా అన్నింటినీ దూరం తోసేసి అంటే నీకు ఇంకేమి బ్రహ్మతత్వాన్ని వేరే ఏమి చూపించలేదు అనేటట్లుగా వాటన్నింటినీ తోసేసి 4 మహావాక్యాలు మిగులుతాయి. ఆ 4 మహావాక్యాలు తీసుకొచ్చి బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళిపోతాయి. బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళి బ్రహ్మను చూపించేదానికి వాటికి కూడా సాధ్యము కాకుండా ఆడ నిలబడిపోతే అప్పుడు మనం ఆ స్థితిలో మనం కూడా నిలబడినప్పుడు అంటే మనల్ని అక్కడ నిలబెడతాయి. అక్కడ నిలబెడితే అప్పుడు నీకే అనుభవం అయిపోతుంది. ఆ అనుభూతి, ఆ అవగాహన అనేటువంటిది మనంతటా మనకే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఈ మహావాక్యములు అక్కడ వరకు తీసుకెళ్ళి నిలబెట్టి అవి వెనుదిరిగి వచ్చేస్తాయి అన్నమాట. ఆ విధముగా ఈ శాస్త్రం అనేటువంటిది అంటే వేదం అనేటువంటిది శాబ్దీ ప్రమా దాన్ని చెప్తున్నారు. అంటే శబ్దము చేత తెలియబడేటువంటిది కాబట్టి దాన్ని శాబ్దీ ప్రమాణము అన్నారు. అంటే వేదము ప్రమాణం అలౌకికమైనటువంటి ప్రమాణముతో అలౌకికమైనటువంటి విషయమును అలౌకికంగా నీకు తెలియజేస్తుంది. అప్పుడు ఆ వేదం ఏమవుతుందంటే వేదము లౌకిక ప్రమాణం కాదు. అంటే నీ కంటితో తెలిసేదని నీ కంటితో చూస్తున్నావా, ఆ అక్షరాలు చూస్తున్నావు కానీ దాని శబ్దాన్ని అంతా నువ్వు కంటితో చూసానికి వీలవుతుందా? చెవితో విని నోటితో చెప్తున్నావు. చెవితో విని నోటితో చెప్తే దాని అర్థం తెలుస్తుందా? చెవితో వినాలి, నోటితో చెప్పాలి, దాని అర్థాన్ని గ్రహించాలి. దాని అర్థము ఎన్నో 4-5 రకాలు ఉంటాయి. ఆ 4-5 రకాలు ఏది తీసుకోవాలనేటువంటిది తెలుసుకోవాలి. కరెక్ట్గా దాన్నే పట్టుకోవాలి, దానిని అవగాహన చేసుకోవాలి. మిగతా 5 లక్షణాలను విడిచిపెట్టాలి. ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ఆ మార్గంలో కరెక్ట్గా పోతే అక్కడికి పోతే అప్పుడు వీడికి తెలుస్తుంది. అది ఉందే. ఇప్పుడు అది కంటితో చూసి తెలుసుకునే దానికి వీలైందా? అది కంటితో చూసి తెలుసుకున్నాడా? లేదా ఇంత పరిశ్రమ చేసి ఈ వేదము చెప్పినట్లుగా దాన్ని తెలుసుకుని
ఆ వేదం చెప్పిన మార్గంలో ప్రయాణం చేసి ఆ మార్గంలో తను నడిచి ప్రవర్తించి అలాగా ఉండి అప్పుడు తనకు అవగాహన అయినదా లేదా? చూడండి ఎంత ఇది ఉందో, డిఫరెన్స్ ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ అంటే కంటితో చూసేదానికి వీలేదు ఒకటి, కంటితో చూసి తెలుసుకున్నటువంటి దానికంటే భిన్నమైనటువంటిది ఇది. ఆత్మస్వరూపమును తెలుసుకున్నటకు ఈ ఈ ప్రమాణముల చేత దేని చేతను తెలుసుకునేదానికి వీలు కాదు. కన్ను, చెవి, నాలుక, ముక్కు, చర్మము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ప్రమాణములు మనకి. ఈ ప్రమాణములతో తెలుసుకునేదానికి వీలు కాదు. మరి ఎంతైతే తెలుసుకునేదానికి వీలైంది అంటే అలౌకికమైనటువంటి ప్రమాణముతో అలౌకికమైనటువంటి విషయమును అలౌకిక భావనతో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు నాకు నీ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని నాకు చూపించునంటే ఎట్లా చూపిస్తాడు? డైరెక్ట్గా ఈ కళ్ళతో నువ్వు చూడబోయా అని చెప్పేదానికి వీలవుతుందా? చూసేదానికి వీలవుతుందా? కాదు. అందుకని ఏం చేస్తున్నాడు? నతుమాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుష, నీ కన్నుల ద్వారా నన్ను తెలుసుకునేదానికి వీలు కాదు. నీ కన్నుల ద్వారా నన్ను తెలుసుకునేదానికి వీలు కాదు. కాబట్టి ఏం చేయాలి? దివ్యం దదామి తే చక్షువు, దివ్య చక్షువును నేను నీకు ఇస్తున్నాను. ఆ దివ్య చక్షువు అంటే ఏమిటి? ఈ శాస్త్ర అధ్యయనము, ఈ శాస్త్రము ద్వారా వచ్చేటువంటి భావన ఇంతవరకు మనం చెప్పుకున్నాం చూడండి. ఇది అలౌకికమైనటువంటి వేదమును పట్టుకొని, అలౌకికమైన ప్రమాణమును పట్టుకొని అలౌకికమైనటువంటి విషయాన్ని తెలుసుకోండి. దానిని ఇక్కడ నేత్రం అని అంటున్నారు. అంటే అదే జ్ఞానేత్రం. పరమేశ్వరుడికి మూడో నేత్రం ఉంది అంటారు. ఆ మూడో నేత్రం అనేటువంటిది ఎంత అందరికీ ఉండేదే. ఏదది మూడో నేత్రం అంటే? ఈ జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రం అని అంటే ఇక్కడ శాస్త్ర అధ్యయనము చేసి శాస్త్రాధ్యయనము ద్వారా వేదాంత విషయముల ద్వారా అలౌకికమైనటువంటి విషయాన్ని తెలుసుకునేదానికి అలౌకికమైనటువంటి వేద ప్రమాణమును తీసుకొని పోతే తెలుసుకునేటువంటిది ఎంత? అదే చక్షువు. ఇక్కడ ఆ కన్ను, ఆ కన్నును నీకు నేను ఇస్తున్నాను. పశ్య మే యోగం ఐశ్వర్యం, నా యొక్క యోగము, నా యొక్క ఐశ్వర్యము అంటే నా యొక్క ఈ ఈశ్వరీయమైనటువంటి వైభవమును, దీన్ని అంతటినీ కూడా ఆ దివ్య దృష్టితో నువ్వు చూసి తెలుసుకో. దివ్య దృష్టితో అంటే శాస్త్రీయ జ్ఞానము చేత తెలుసుకో అని అర్థం ఇక్కడ. అట్లా శాస్త్రీయ జ్ఞానముతో అలౌకికమైనటువంటి దృష్టితో తెలుసుకోవాలనే కానీ నీ కంటితో తెలుసుకున్నట్టయో లేదా ఊహించి తెలుసుకున్నట్టయో లేదా ఇంకొక విధంగా ఏదో చేసి తెలుసుకున్నట్టయో ఇదంతా జరగదు. నువ్వు యోగముతో కానీ ధ్యానముతో కానీ లేదా శాస్త్రాన్ని అధ్యయనం చేసి అంతటి నేను తెలుసుకుంటానని కానీ దేనితోనూ నీవు తెలుసుకోలేవు. అది తెలుసుకునేదానికి వీలు కాదు. ఒక్కటే ఒకటి మార్గం. ఏమిటి? గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు వేదమును ప్రమాణంగా తీసుకొని ఆ వేద ప్రమాణముతో తన గురువులు చెప్పిన మార్గములో తను అనుభవం చేసుకున్నటువంటి దాన్ని ఇప్పుడు మనకు చెప్తాడు. దానినే ఇక్కడ దివ్య చక్షువు అని అనడం జరుగుతుంది. అటువంటి దివ్య చక్షువుని నీకు నేను ఇస్తున్నాను, దానితో నువ్వు తెలుసుకో అని ఇక్కడ భగవంతుడు అంటున్నాడు. ఆ దివ్య చక్షువులని అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ ఇవ్వడం జరిగిందంటే అక్కడ చర్చల ద్వారా, విచారణ ద్వారా, వివేకము ద్వారా తెలుసుకున్నారు అని అర్థం. అంతేగాని ఇంక వేరే విధంగా నేను ఇట్లా అన్నాడు, ఆ అర్జునునికి దివ్యమైన నేత్రాలు వచ్చేసినాయి, అప్పుడు ఈయన చూసినాడు, అది కాదు అర్థం. అది ఇక్కడ చెప్పారు. సో నేనైతే సాధ్యమైనంత వరకు నేను చెప్పాలని అనుకున్న దాన్ని మీకు అర్థమయ్యేటట్లుగా నేను కొద్దిగా ఆడ మాటలను, పదాలను కూడా మార్చి నేను చెప్పాను. సో మీకు అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? ఇంతవరకు జరిగిండే
అంటే ఇంతవరకు ఉన్నటువంటిది ఏది ఉందో దానిని, బాహ్యంగా ఉండేటువంటి దానిని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే ఇదంతా కూడా నా సామర్థ్యం వలనే నిలబడి ఉన్నది అని చెప్పాడు. అదే నేను చెప్పాను కదా, సగుణ బ్రహ్మను గురించి చెప్పాడు, నిర్గుణ బ్రహ్మను గురించి కూడా చెప్పాడు. ఈ సగుణ బ్రహ్మను గురించి తెలుసుకోవాలన్నా, నిర్గుణ బ్రహ్మను గురించి తెలుసుకోవాలన్నా నీ అంతట నువ్వు తెలుసుకునే దానికి వీలు కాదు. అది శాస్త్ర ప్రమాణంతో మాత్రమే తెలుసుకునే దానికి వీలవుతుంది. అందుకని శాస్త్ర ప్రమాణమును చెప్పాడు. శాస్త్ర ప్రమాణం అనేది ఇప్పుడు నీకు ఇక్కడ డైరెక్ట్గా లేదు, అది మహావాక్యముల గురించి చెప్పాల్సి ఉంటుంది. అది అక్కడ అది అది దాన్ని అంతటిని ఏంటంటే శాస్త్రం ఏం చేస్తుందంటే, తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన అని ఉన్నది భగవంతుడు 4వ అధ్యాయంలో చెప్తాడు. అంటే తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం. ఆ జ్ఞానమును నువ్వు గురువుల దగ్గరికి వెళ్ళి గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా నువ్వు తెలుసుకో అనిదే కానీ డైరెక్ట్గా ఇట్లా ఇట్లా పుస్తకాలలో అంతా అవన్నీ రాసి పెట్టరు. అవి ఇప్పుడు మహావాక్యాలు కూడా 4 మహావాక్యాలు రాసి పెట్టేశారు. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి అయమాత్మ బ్రహ్మ అని అవన్నీ రాసి పెట్టేశారు. వాటిని కూడా వివరణ కూడా రాసి పెట్టిన బుక్కులు కూడా ఉన్నాయి. వాటి వివరణ రాసి పెట్టి ఉండే బుక్కులు ఉన్నాయి కూడా, వాటిని చదివితే కూడా మనకు అర్థం కాదు. మనకు అర్థం కావాలంటే ఇది ఇంతవరకు ఏమంటే అక్కడి వరకు తీసుకొస్తున్నాడు కానీ ఇదంతా కూడా ఇప్పుడు చెప్తా ఉండేటువంటిది ఒక రకంగా అలౌకికమైనటువంటి దానికి తీసుకుపోతూ ఉంది. అలౌకికమైన దాని దగ్గరికి తీసుకుపోతుందే కానీ నీ మనస్సును ప్రిపేర్ చేస్తూ ఉంది. నీ మనస్సు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతుందో అప్పుడు ఇంకా ముందుకు వెళ్ళిపోతావు. ముందుకు వెళ్ళిపోయి అదే అలౌకిక శాస్త్రాన్ని పట్టుకొని ఇంకా ముందుకు వెళ్ళి అప్పుడు గురువుని ఆశ్రయించి అప్పుడు గురువు ద్వారా నువ్వు మొత్తాన్ని తెలుసుకోవడానికి అవకాశం. ఇంతవరకు చెప్పిండేదంతా కొంతవరకే చెప్పాడు కానీ, అందుకే ఏకాంశైన స్థితిలో జగత్తు మీద ఒక అంశంలో ఉందని అన్నాడు. ఒక అంశంలో ఉండేదాన్ని చెప్పినాడు కానీ మొత్తం చెప్పలేదుగా. 10వ అధ్యాయం చివరి శ్లోకము ఏకాంశైన స్థితిలో జగత్ అథవా బహునైతేనే కింజ్ఞాతన తవార్జున విష్టాభ్యాహ్మిదం కృష్ణం ఏకాంశైన స్థితి జగత్. ఒక అంశంలో ఉందయా ఈ జగత్ అంతా అని చెప్పాడు. దీన్ని మళ్ళీ మీరు వినండి.